కళ్యాణ్ గారికి మీరు అన్నప్రసన్న ఇప్పుడే పేరు పెట్టి ఉంటారు కదా, చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా? లేదు, కళ్యాణ్ కుమార్ అని పెట్టాం, శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట, నాకు తెలియదు అది. ఇప్పుడు అన్నప్రసన్న చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా. 10 ఏళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి. దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో ఉంటూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు, కొంచెం ఎదుగుతూ ఉన్నారు. అంటే మళ్ళీ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు? నాకు ఎందుకు ఈ పార్టీలో మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. నాకు అనిపించిన తర్వాత వాడి ఇష్టం, మనం ఏం చెప్పగలం. అవి చేస్తానమ్మా, ఇది చేస్తానని. సో మీరు వాదించారా అప్పట్లో? వాదించలేదు, నేను ఎక్కువ వాదించను అసలు. వాడి ఇష్టం, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. మనకు పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది, వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి, మాకు అని చెప్పి నేనేం ఎక్కువ వాదించేదాన్ని కదా. అడిగేదాన్ని, నాన్న సినిమాలు చేసుకోకూడదా, ఎందుకు ఇది మనకి ఇదంటే, ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటాను. సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకానొక టైంలో ఏమైపోతాడో, కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దాని వైపు ఆయన మొగ్గు చూపడం, ముందు తూగుతాడు. అది చూసిన తర్వాత నేను ఒకానొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు. సో మీరు కూడా అట్లా ఏమన్నా? నేను లేనప్పుడు దగ్గర లేను, మేము నెల్లూరులో ఉండేవాళ్ళు, మాకు తెలియదు, అది వాళ్ళ అన్నయ్యకి తెలుసు. సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ 10 years ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు. మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు. వచ్చాను, తను పని చేసుకున్నారు. అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది. సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా. ఇంతకుముందు మీరు చాలామంది రాజకీయవేత్తలను చూసుంటారు, ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు. వాడు ప్రజలు సేవ చేస్తున్నాడు, చాలా సంతోషం. ప్రజలకు సేవ చేయాలి కదమ్మా, మనకున్నది మనం తింటాం కాదు కదా, నలుగురు పెడితేనే కదా మంచిది, సహాయం చేస్తేనే కదా. అంతే, ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాలు పాపం. మన పాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలు అయితే. అది కానీ తర్వాత ఇంకొక ఊరు కేరళలో ఇక్కడ ముందు కేరళలో మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది, ఎంతో అల్లాడిపోయారు బిడ్డలు, చంటి బిడ్డలు, వాళ్ళు వీళ్ళు ఎంత బాధలు పడిపోయి ఉంటారు. అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నాను. చూస్తుంటాను టీవీలో వార్తలు, చాలా బాధ కలుగుతాము. అలాంటి వాళ్ళకి సేవ చేయాలి, తప్పదు. ఏదో మనకు శక్తి కొద్ది మనం చేస్తే మంచిదే కదా, వాళ్ళకి సహాయం చేస్తే. సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది. కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు. సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? మంచి విధానం కదా మాది, వాటికి చేసేది మంచి విధానమే. అందరికీ కూడా సర్దుకుంటాం, అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి, అంత ఆలోచన రావాలి కదా. మంచిదే కదా మాకు చేసే బుద్ధి ఉంది. వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి, సేవ చేసే బుద్ధి. కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉందనుకుంటున్నారా, లేదా ఇంకెవరైనా ప్రేరేపణ ఉంది అని? ఇంకేం లేదు, వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది. ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు, అందరికీ చేసేవారు. అదే బుద్ధి ఈయనకి కూడా వచ్చింది కొంచెం. అంటే అందరికి ముగ్గురికి ఉంది,
కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువగా కలిసేసుకుంటాడు. సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవాడు, సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా? ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకుంటున్నారు? నేను అంత ఆశ లేదమ్మా నాకు, నేను అంత ఆశపడలేదు, అంత ఆలోచించలేదు. దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే. అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు, అటు డివోషనల్గా కావచ్చు, బీజేపీతో అలయన్స్ అవటం వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ ఒక చైతన్యం వస్తుంది. సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటా. వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అవుతాడు, అదే అలా జరుగుతుంది, ఆటోమేటిక్గా అవి జరుగుతాయి అట్లా, అంతే కదా. మనం ఆలోచించేది కొద్దిగా జరగవు కదా, దేవుడు ఎట్లా చేసుకుంటారు కదా, భగవంతుడు ఎట్లా చేస్తాడు అట్లా చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైన వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు. అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది? ఎక్కువ ఆయనతోటి బాగానే ఉండేవాడు. చిన్నప్పుడు కొంచెం పట్టుదల ఎక్కువ పిల్లడికి, ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే, చెయ్యాలనుకుంటే చేస్తాడు. ఆ పట్టుదల ఉంది. ఒకసారి మా అమ్మగారు ఊరు మా మొగల్తూరు, వెస్ట్ గోదావరి, మొగల్తూరుకి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు, మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈయనకి రమ్మని చెప్పారు. అందరం వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఇంకెందుకులే ఇప్పుడు వెళ్తాం అని చెప్పేసి మానుకోవాల్సి వచ్చింది, ఏదో కొంచెం కారణాల వల్ల. మానుకున్నా అంటే కాదు నాన్న వెళ్ళాల్సిందని చెప్పి పట్టుబట్టాడు. చెప్తుంటే వినేవాడు కాదు, మొండికి ఎత్తేసేవాడు. వెళ్ళాలి తప్పదు నాన్న, తీసుకెళ్తాను. వద్దురా నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చి అమ్మ కొట్టారు. కొట్టిన తర్వాత అప్పుడు మానేశాడు. పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా, ఇది చెయ్యాలంటే చేసేసేవాడు అంతే. మరి మా ఫోన్లో ఎందుకు లేదా ఊరుకోడు. ఇప్పుడు అదే పట్టుదల వచ్చింది అడిగి, ఏదైనా చేయాలని కూడా చేస్తాడు. అదే పట్టుదల ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి కారణమవుతుందని మేము కూడా అంతే నమ్ముతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్లైట్లో రానినప్పుడు బై రోడ్ వచ్చారు, బై రోడ్ ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా. ఎందుకు ఈ బాధలని మనకు అనిపించేసింది. రోడ్డు మీద పడుకున్నాడు కదా, అబ్బా చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు ఈ బాధలు, రోడ్డు మీద అలా పడుకోవాలా అని అనిపించేది. రాదు కార్లలో ఇచ్చేవాడు కాదు, నడిచి వెళ్ళేవాడు. అవును, కానీ సక్సెస్ చూసాక ఎట్లా అనిపించింది? ఆనందం, సంతోషంగా ఉంటుంది. అవన్నీ వాడి కష్టానికి తగ్గ ఫలితం జరిగింది, భగవంతుడు మంచి ఫలితం ఇచ్చాడు అని చెప్పి అనుకుంటాడు. వాడు కష్టపడ్డాడు, మంచి జీవితం ఇచ్చారు. వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఇచ్చాడు. అప్పుడు కంటే ఎక్కువ కష్టం, ఎక్కువ బాధ్యతే కదా. మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా. ఎవరికైనా ఏ తల్లికైనా మంచి వృద్ధిలోకి రావాలని ఉంటుంది కదమ్మా. ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదా బిడ్డలు మంచి వృద్ధిలోకి రావాలని. అదేవిధంగా నాకు కూడా ఉంది, బిడ్డలు మంచి వృద్ధిలోకి రావాలి, బాగుండాలని. అదే నేను కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా నేను. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ సమయాన్ని మాకు ఇచ్చి తల్లి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సరే తల్లి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.